పరీక్ష 2లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకైతే ఓవర్ యాక్షన్ జరుగుతుంది. జడ్జెస్ కానీ, శ్రీముఖి గానీ ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేకపోతున్నాను నేనైతే లిటరల్లీ. చూసే ఆడియన్స్‌కి ఏంటి వీళ్ళు ఓవర్ యాక్షన్ అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ఎలాగ ఉంటారు? ఎప్పుడు ఎలాంటి టాస్క్‌లు పెడతారు? ఎప్పుడు ఎవరిని హైలైట్ చేస్తారు? ఎప్పుడు ఎవరిని కించపరుస్తారు? అసలు ఎలా పడితే అలా మాట్లాడతారు. అసలు ఒక ఫార్మెట్ షోకి ఏమి లేదు. మనకి నచ్చిందా చేసుకుంటా వెళ్ళిపోతామే. ఒక సామెత ఉంది భయ్యా, నేను మోనార్క్‌ని నన్నెవ్వరూ ఆపలేరు అన్నట్టు శ్రీముఖి ఓవర్ యాక్షనే. ఇక శ్రీముఖి ఉంటేనే అగ్ని పరీక్ష అనేది జరుగుతుంది అన్నట్టుగా ఆమె ఫీలింగు, ఆమె ఓవర్ యాక్షన్ మాటలు, అమ్మ బాబోయ్ దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. నిన్న చూస్తే ఓవర్ యాక్షన్కి అతి ఓవర్ యాక్షన్ చేసింది, చూడటానికి ఇచ్చి అన్నట్టు అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే నేను చూసినంతసేపు నిద్రపోవాలనిపించింది. అసలు ఏం జరిగింది ఏంటి అని ఈ రివ్యూలో అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం, వెళ్ళిపోదాము వీడియోలోకి. లెట్స్ గో. నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే శ్రీముఖి గారి ఓవర్ యాక్షన్ అయితే చూసి తట్టుకోలేకపోయాను. ఇక ప్రేక్షకులు ఇంకెంతమంది తిట్టుకున్నారో ఏమో కానీ నాకైతే ఆమె క్రింజ్ డైలాగ్స్ అయితే అస్సలు నచ్చట్లేదు. అండ్ ఓపెనింగ్ చూసుకుంటే నవదీప్ గారి ఎంట్రీ అనేది కొంచెం స్పెషల్గా ఇచ్చాడనమాట. సో ఎందుకు ఇచ్చారంటే ఫైర్ కార్డ్స్ని పరిచయం చేయడానికి అనమాట. మన కంటెస్టెంట్స్కి టాస్క్ అనేది స్టార్ట్ చేసేసారనమాట. సో ఫైర్ కార్డ్స్తో సో ఆయన రాకపోవడం వల్ల బిందు మాధవి గారు అండ్ శ్రీముఖి గారు ఒక డైలాగ్స్ అనేది పేలినట్టుగా పేలినాయి అనమాట. సో అట్లా అనమాట. సో ఆయన ఇంట్రడక్షన్ అయితే వచ్చింది తర్వాత. సో ఫైర్ కైట్స్ని అయితే పరిచయం చేశారు. దాని తర్వాత చూసుకుంటే నవదీప్ గారు ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు. ఆ బాక్స్లో ఫైర్ కార్డ్స్ అనేది ఉన్నాయి. అవి ఏంది అనేది ముందు తెలుస్తుంది అని చెప్పి ఏదో ఒక పెద్ద షాక్ సర్ప్రైజ్గా చెప్పినట్టు వెళ్ళి ఆయన స్థానంలో అయితే ఆయన కూర్చున్నాడు అనమాట, ఆయన ప్లేస్లో. సో అగ్ని పరీక్ష సీజన్ 1లో ఉన్న కంటెస్టెంట్స్ కొంతమంది బిగ్ బాస్లోకి వెళ్ళారు కదా. సో ఆమె అయితే ఎంట్రీ అయిందనమాట, స్పెషల్గా ప్రియా అనమాట. సో ఈమె రాగానే ఇంకా కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది కదా. సో బిగ్ బాస్ ఎలా ఉంది ఏంటి, ఈ స్థాయి నుంచి మీరు బిగ్ బాస్లోకి అడిగినప్పుడు మీకున్న అనుభవాలు, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆమెని కొంచెం మాట్లాడారు. సో ఆమె కూడా కొన్ని మాట్లాడింది, కంటెస్టెంట్స్కి కొంతమందికి అడ్వైస్ చేసింది. సో అందులో నుంచి కొంతమందిని పిక్ చేసుకుందనమాట. సో వాళ్ళలో వచ్చేసి రాజకుమారి గారు అండ్ చరణ్ అండ్ అపూర్వ వీళ్ళనైతే సెలెక్ట్ చేసుకుందనమాట. వీళ్ళకైతే ఒక గేమ్ అనేది పెట్టారనమాట. సో ఆ గేమ్ ఏంటంటే 3 బోర్డ్స్ అనేది ఉంటుంది, 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే 3 కలర్స్లో 1 నుంచి 25 నెంబర్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే బెలూన్స్ ఉంటాయి కదా, ఆ బెలూన్స్కి అటాచ్ చేసి ఒక గాలి పంపు అంటారు కదా, సో అది అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో టాస్క్ ఏంటి అంటే వాళ్ళు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని పంప్ చేయాలన్నమాట, గాలి కొట్టాలి. తెలుగులో చెప్పాలి అంటే సో ఆ గాలి కొట్టినప్పుడు బెలూన్ ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో వాళ్ళు ఓడిపోయినట్టు, బెలూన్ బ్లాస్ట్ అవ్వకపోతే వాళ్ళు ఆ గేమ్లో గెలిచినట్టు, అలాగే పవర్ కార్డ్ అనేది వాళ్ళకు వస్తుందన్నమాట. సో ఇందులో వచ్చేసి రాజకుమారి గారు అయితే విన్నర్ అవుతారనమాట. సో మన చరణ్ అయితే కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయారనమాట. సో చెప్పినంత డైలాగ్కి వర్తిట్టే గెలిచేవాడు, బట్ అన్ఫార్చునేట్లీ ఒకే ఒక్క పంపు వల్ల మిస్కాలిక్యులేషన్ అయితే అయిపోయింది. ఉండొచ్చు కాన్ఫిడెన్స్, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ అపూర్వ గారు, ఆమె చెప్పిన కాజ్ అయితే నిజమే. ఆమె ఆడిషన్స్కి వచ్చినప్పటి నుంచి గేమ్ అలాగే సెలెక్ట్ చేసే విధానంలో కూడా నేను ఇది చేయను, ఇది ఆడను, ఇది అని చేసింది ఆమె. సో అది రాజకుమారి గారు మాట్లాడింది అయితే కరెక్టే,
బట్ ఆమె అది కాదు, నేను ఇలా చేశాను ఇలా చేశాను అని చెప్పి ఓకే నేను వర్తింటిని అని చెప్పి చెప్పుకుంది. బట్ నాకైతే అపూర్వ గారు రాజకుమారి చెప్పిన మాటలైతే కరెక్ట్ అనిపించింది. సో అందులో అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయింది అయితే అపూర్వ, నెక్స్ట్ వచ్చేసి చరణ్, తర్వాత రాజకుమారి గారు ఫైనల్గా విన్ అయింది. సో ఆమె పేరులోనే ఆమె రాజసం ఉన్నట్టు పొగిడింది శ్రీముఖి అయితే. ఫైనల్గా నాకేమనిపించిందంటే రాజకుమారిని ఎట్లయినా సరే బిగ్ బాస్ హౌస్లో పంపించాలి అన్నట్లే వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు ఉంది. సో నాకైతే నా ఒపీనియన్ అట్లా అనిపించింది. సో ఆమె కూడా బాగానే ఆడింది. అండ్ నెక్స్ట్ మనీష్ గారు వచ్చాడు, ఆయన కూడా కొంచెం హడావుడి చేశారు. సో ఆయన కొంతమందిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కంటెస్టెంట్ని. ఎవరంటే హేమంత్, గాయత్రి, దీపక్ అనమాట. వీళ్ళ ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకైతే ఒక గేమ్ అనేది ఇచ్చారు. ఆ గేమ్ ఏంటంటే ఫ్లయింగ్ ఫిష్ అనమాట. సో ఏంటంటే వాళ్ళ ముందు 3 సర్కిల్స్ పెడతారనమాట. ఒక 3 కలర్స్ అనేది చేపలు ఉంటాయన్నమాట, ఒక బొమ్మలు. సో అది విసిని కర్రతో విసిరి ఆ ప్లేట్లో అనేది పడాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అయితే ఇస్తారనమాట. దీపక్ వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తారు, గాయత్రి గారికి పింక్ ఇస్తారు, హేమంత్ గారికి బ్లూ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే అసలు నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు శ్రీముఖి గారు కంటెస్టెంట్ని అడిగింది మీరు ఏం కలరు చూస్ చేసుకుంటారు అన్నప్పుడు. సో గాయత్రి గారు ఒక కలర్ అయితే చెప్పింది, నువ్వు ఇదన్నావు, నేను ఇది ఇవ్వను, నేను వేరేది ఇస్తాను అని చెప్తుంది. వేరే తర్వాత సెకండ్ కంటెస్ట్కి అలా చెప్తుంది. అలా ఇప్పుడు నువ్వు ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నావు కంటెస్టెంట్స్కి, నువ్వే ఇవ్వచ్చు కదా, ఇంకా వాళ్ళని ఇవ్వడం ఎందుకు, ఇదే అంటారు ఓవర్ యాక్షన్ అని. నాకు లిటరలీ ఆమె ఒకటి సెలెక్ట్ చేసుకోమంది, ఆమె సెలెక్ట్ చేసుకుంది, అది ఇవ్వకుండా నీకు వేరేది ఇస్తాను అంటే ఇది అది ఓవర్గా అనిపించట్లేదా ఫ్రెండ్స్? అది ఓవర్ యాక్షన్ అంటే ఇట్లా ఉంటుంది. ఇది కొంచెం తగ్గితే శ్రీముఖి గారు యాంకరింగ్ కానీ ఏదైనా బాగుంటుంది, నా సజెషన్ ఫ్రెండ్స్. ఓకే, శ్రీముఖి గారిని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడండి. సో నాకు ఇష్టమే, బట్ అంత ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. చాలామంది చూస్తూ ఉంటారు, మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాలాగే మీకు కూడా అనిపిస్తే. సో వీళ్ళకైతే టాస్క్ అయితే పెట్టారు. హేమంత్ గారు అయితే కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఆలోచించాడు అనమాట, బిగ్ బాస్ లాగా. సో మనం ఫ్లై చేసుకొని మనకి ఏదైతే ఉందో ఎక్కువ గ్యాదర్ చేసుకొని పక్కన వాళ్ళకి ఇసిరినా బాగుండేది. బట్ అట్లా కాదు, ఈయన వేసుకోవటం కన్నా పక్కన వాళ్ళని నుంచి బయటికి తీసేయటం అనేది పెట్టుకున్నాడు. సో ఓవరాల్గా గుడ్డే, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా గెలిచింది ఎవరంటే దీపక్. ఇక్కడ జడ్జెస్ పొగుడుతారో దీపక్కి, సిన్సియర్గా హానెస్ట్గా నువ్వు చేసావు, నువ్వే గెలిచావు, సో ఐ విల్ అప్రిషియేట్ అని చెప్పి బిందు మాధవి గారు అలాగే ఆయన అభిజిత్ గారు మెచ్చుకున్నారు. నవదీప్ గారు వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడైతే నెక్స్ట్ గాయత్రి గారు కూడా అదే ట్రై చేసింది. బట్ ఒకటైతే మెచ్చుకోవచ్చు, దీపక్ గారు హానెస్ట్గా నేను ఎవరిది కదిలించను, నా పని నేను చేసుకుంటాను, గెలవటానికి చూశాను అని చెప్పి అనుకుంటాడు. సో ఫైనల్గా విన్ అయ్యాడు. చాలా హ్యాపీ టీయర్స్ అయితే పడ్డాడనమాట. మొత్తానికైతే చాలా బాగా ఆడారు. కానీ హేమంత్ గారు తన గేమ్ని ఫోకస్ చేసుకుంటా ఇతర వారిల గేమ్ని ఫోకస్ చేస్తే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన గేమ్ కన్నా పక్కన వాళ్ళ గేమ్ మీద ఫోకస్ చేసినట్టయితే నాకు అనిపించింది. దానివల్లే హేమంత్ గారికి చాలా తక్కువ వచ్చింది. నేను చెప్పడం ముక్కు పొడుకు కుట్టించుకోవటం వల్ల ఎంత హైలైట్ అయ్యాడో, తనకి ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ అవ్వడం వల్ల లూజ్ అయ్యాడు అని నాకు అనిపించింది. మాటల్లో చెప్పడం కన్నా గేమ్లో విన్ అయితేనే ఫర్దర్గా ముందు వెళ్తాం. సో నాకైతే ఆ పాయింట్ అయితే అనిపించింది. సో అట్లా ఫైనల్గా అయితే దీపక్ గారు గెలిచారు. అతను కూడా స్కిప్ ది రౌండ్ అనే పవర్ని అయితే గెలుచుకున్నాడు అనమాట, పవర్ కార్డు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా వచ్చారు. సో ఆయన వచ్చినప్పుడు ఏంటో గెలిచాడనే ఫీలింగ్ కన్నా నాకు ఆయన్ని పొగడమే పనిగా పెట్టుకున్నాడు. లేకపోతే ఆయన ఇక శ్రీముఖి గారిని జడ్జెస్ని పొగడడానికి వచ్చినట్టు ఉంది.
కంటెస్టెంట్స్తో ఏదో నేను ఏదో చేశాను, ఏదో చెయ్యాలి, ఏదో నీతి మాటలు కొన్ని చెప్పాడు. నాకైతే అది అంత అనిపించలేదు ఫ్రెండ్స్. నాకైతే లిటరలీ కళ్యాణ్ పడాలే గెలిచింది ఓకే, బట్ ఎందుకో నాకు ఓవర్గా అనిపించింది ఆయన మాటలు అయితే. సో ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీకు కళ్యాణ్ పడాలే ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే, నేను కూడా ఓట్ చేశాను. బట్ ఏమో వచ్చిన విధానం, గెలిచానన్న అహంకారం ఎందుకో నాకు అట్లా అనిపించింది. అదేదో ఓవర్గా చేస్తున్నట్టు అనిపించింది. ఆయన రంగాల్ని ఆ కప్పు తీసుకొచ్చి ముందు పెట్టుకొని ఎవరు విన్ అయ్యారు, విన్నింగ్ స్పీచ్, ఇవన్నీ నాకు అంతగా ఎక్కలేదు ఫ్రెండ్స్. సో అదొక సోదిలా అనిపించింది లిటరలీ నాకు చెప్పాలంటే. సో ఇతనైతే ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట, అమీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇంకా అభిజిత్ గారు అలాగే బిందు మాధవి గారు వచ్చేసి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకున్నారు, మిథిలేష్ అండ్ రోహిత్. సో ఈ టాస్క్లు ఏంటంటే అమన్, మిథిలేష్, రోహిత్ వీళ్ళైతే ఆడారనమాట. సో ఈ గేమ్ వచ్చేసిందంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అనేది 2 స్టార్ట్ చేశారు. ఫస్ట్ లెవెల్లో ఏంటంటే ఒక ఇసుక ఉంటుంది, దాని లోపల కొన్ని స్టిక్స్ ఉంటాయి, ఒక ఫ్లాగ్ ఉంటుంది. సో ఆ స్టిక్స్ని పెట్టేసి ఫ్లాగ్ పెట్టి వాళ్ళ బకెట్లో అంటే వాళ్ళకున్న ప్లేస్లో ఈ ప్లేస్ దగ్గర పాతాలన్నమాట. వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో జెండాని పాతాలి. సో అది ఫస్ట్ లెవెల్ జరుగుతుంది. అందులో ముగ్గురులో 2 గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. డైరెక్ట్ ఫస్ట్లోనే మిథిలేష్ గారు వెళ్ళిపోతారు. సో దీనికి ఇక్కడ కూడా ఓవర్ యాక్షన్ శ్రీముఖి, మీ దగ్గర జోష్ లేదు, మీ దగ్గర ఇదేంది సత్తా నాకు కనిపించలేదు, మీ దగ్గర ఏం చేయడానికి వచ్చారు, ఏం టాస్క్ ఆడడానికి వచ్చారు అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు తను క్లియర్గా ఆన్సర్ ఇచ్చాడు, నాకు దొరకలేదు, స్టిక్ దొరకలేదు, లేకపోతే అమర్చడానికి రాలేదు అనే విషయం చెప్పినప్పుడు అది అగ్రీ చేయకుండా అయితే యువతల వాళ్ళనైనా ఆపొచ్చు కదా అంటే అది పాజిటివ్ నోట్లో చెప్తున్నట్టు లేదు, ఇది వెనకాల బీజే ఒకటి వేసుకొని అతన్ని కించపరిచినట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే. లిటర్లీ వీళ్ళు జడ్జా లేకపోతే ఈమె జడ్జా అనేది అర్థం కాల. ఇక్కడ ఇంకా ఓవర్ యాక్షన్, భరించలేని ఓవర్ యాక్షన్ అయితే చేసింది. సో ఇందులో అయితే ఫైనల్గా అయితే అమన్ అండ్ రోహిత్ అనమాట, వీళ్ళు వచ్చేసి సెకండ్ లెవెల్ అనమాట. లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. ఇందులో హాఫ్ సర్కిల్ అమిన్ది, హాఫ్ సర్కిల్ రోహిత్ది అనమాట. సో పిల్లోస్ తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో పెట్టుకోవాలి. బజర్ ఎండ్ అయ్యే తల్లికి ఎవరైతే పిల్లోస్ ఎక్కువ ఉంటారో వాళ్ళు విన్నర్స్ అని క్లియర్గా చెప్పినప్పుడు ఈ రోహిత్ గారికి కొంచెం పాజిటివ్ టాక్ ఉన్న అభిజిత్ గారు సెలెక్ట్ చేసుకుంటారు రోహిత్. ఇక అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారని రోహిత్నే ఇంక దేనికి పట్టినా రోహిత్ అనుకుంటా తనకైతే జేజేలు కొడుతున్నాడు అభిజిత్ గారు అయితే. సో వాళ్ళిద్దరు అయితే ఇంకా రోహిత్ ఏదో గెలవాలి, ఏదో బిగ్ బాస్ లాగా ఏం చేశాడంటే ఆయన్ని గట్టిగా ఫిజికల్గా అయితే వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు గేమ్ పాస్ చేసిన తర్వాత సంచాలకుని పెట్టిద్ది. ఆ సంచాలక్ అపూర్వ అనమాట. సో ఆమె వచ్చిద్ది, ఏమేం చెప్పిద్దంటే సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పిద్ది. ఇంకా సంచాలక్ ఏది చెప్తే అది ఫైనల్ అంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో గేమ్ అయితే ఆడతారు, కొన్ని పిల్లోస్ అయితే చెరొక పక్కన పెట్టుకుంటారు, ఇంకా టైం ఉంటుంది బజర్కి. సో ఇద్దరు ఫిజికల్గా అయ్యేటప్పుడు లాస్ట్లో ఇక మిథిలేష్ వచ్చేసి 2 పిల్లోస్ తీసుకుని వెళ్ళిద్ది. సో బజర్ ఎండ్ అవ్వక ముందే పిల్లోస్ అయితే తీసుకొస్తాడు, అదైతే క్లియర్. సో అయిపోతుంది, బజర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా శ్రీముఖి గారు అడుగుతారనమాట ఎవరు విన్నర్ అని చెప్పి. సంచాలక్ అడిగితే సంచాలకు రోహిత్ అని చెప్పి దానికి తగ్గట్టే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. చూసే ఆడియన్స్ పిచ్చోళ్ళ కరెక్ట్గా మనల్ని నాకు తెలిసినంత వాటికైతే వాళ్ళు రోహిత్ గారికి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పటికీ బ్యాడ్ టాక్ వస్తుంది కాబట్టి ఇంకా ప్రజలు ఏమనుకుంటారో ఏమో అని చెప్పి అభిజిత్ గారు కొంచెం ఏటో కన్విన్స్ చేస్తున్నట్టుగా మనకి ఇంకా ఫైనల్గా అమీన్ గారు విన్ అయ్యారని చెప్తారు. ఇప్పుడు క్లియర్గా ఆయన తీసుకొచ్చాడు, ఆయన ఫిజికల్ అవుతున్నాడో ఏమవుతాడో. బజర్కి ముందైతే పెట్టాడు, పిల్లోస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఆయనే కదా బిగ్ బాస్లో అయితే సేమ్ ఇంకా అమీనే విన్నర్ అవుతాడు, ఈయన కాదు కదా. ఈమె ఎట్లా ఇస్తుంది? ఆమె ఎక్స్ప్లెనేషన్ అయితే వేరే లెవెల్లో ఇచ్చింది.
ఇంకా ఫైనల్‌గా జడ్జెస్ అయితే అమీన్‌కైతే ఇస్తారు. సో, సంచాలకుగా ఆమె ఫెయిల్ అయిందని చెప్పి శ్రీముఖి చెప్తదనమాట. అదైతే నిజం. సంచాలకుగా ఆమె అయితే ఫెయిల్ అయింది. అమీన్ ద విన్నర్ ఫైనల్. చాలా బాగా ఆడాడు. రోహిత్ కూడా బాగా ఆడాడు కానీ ఆయన ఫిజికల్‌గా ఎక్కువ మూవ్ అయ్యాడు. సో, చూడటానికి హార్డ్‌గా అనిపించింది. సో, నాకైతే అమీన్ ద బెస్ట్ అనిపించింది. సో, ఆయనకి కూడా ఒక పవర్ కార్డ్ అయితే వస్తుంది. బ్లైండ్ కార్డ్ అని వస్తుంది. సో, ఇతను వచ్చేసి ఏంటంటే బిందు మాధవి గారికి ఇస్తారనమాట. సో, బ్లైండ్ కార్డ్ ఎవరు ఇస్తారు ఏంటి అంటే బిందు మాధవి గారికి ఇస్తారు. ఆ తర్వాత అసలు బ్లైండ్ కార్డ్ యొక్క యూజెస్ ఏంటి, నష్టమా లాభమా, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫర్దర్ రౌండ్లో తెలుస్తుంది అని చెప్పాడు. ఇది నిన్నటి ఎపిసోడ్ అయితే. నిన్నటి ఎపిసోడ్లో అయితే 3 కంటెస్టెంట్స్తో అయితే ఆడించారు. సో, కొంచెం ఓవర్గా పేలిని శ్రీముఖి మాటలైతే అలా అయితే షో జరిగిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్కి వచ్చినట్లయితే మనకి వీళ్ళు వస్తారు, జడ్జెస్ హడావుడి చేస్తారు, అయిపోతుంది. స్టార్ట్స్ అయితే ఇక ఫైనల్ టాస్క్ విషయంకి వస్తే పవన్ గారు వచ్చారు. అసలు డిమాండ్ పవన్ గారు వచ్చినప్పుడు అసలు ఎందుకు అన్ని సాంగ్స్ అవసరమా? ఇంకా ఆయన లవర్ బాయ్ అనిపించుకోవటానికి ఒక సాంగ్ అంటే ఓకే, రెండో సాంగ్ కూడా వేస్తారు. ఏంటో ఆయన్ని హైలైట్ చేయడానికి వీలు చేస్తున్నట్టున్నారు. లవర్ బాయ్ అనిపించుకోవటానికి ఆయన పవన్ గారు అంత ఒక చూడటానికి చిరాకు అనిపించింది. అంతెందుకు, టాస్క్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ మాట్లాడాలనిపించట్లా, టాస్క్లోకి వెళ్ళిపోదాం. సో, సృష్టి గారు అండ్ రామకృష్ణ గారు అయితే వస్తారనమాట. సో, ఫైనల్లీ సృష్టి అయితే విన్నర్ అవుతుంది. సో, వీళ్ళకి వచ్చేసి ఒక కలర్ బాక్స్ ఉంటాయి అన్నమాట. ఎల్ఈడి స్క్రీన్ మీద కొన్ని పిక్స్ అయితే, కొన్ని బాక్సెస్ షేప్స్ అంటే స్టార్ షేప్, సర్కిల్, ట్రయాంగిల్ ఇట్లా ఉంటాయి. కొన్ని కలర్స్ ఉంటాయి, రకరకాల కలర్స్ ఉంటాయి, రకరకాల బాక్సుల్లో షేప్స్ ఉంటాయి అన్నమాట. సో, 30 మినిట్స్ స్క్రీన్ మీద వేస్తారు. అవి గుర్తుపెట్టుకొని కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన బాక్స్లో కరెక్ట్గా అమర్చాలన్నమాట. ఇంకొకసారి అంటే అన్ని 20 బాక్సెస్ ఉంటాయి. ఆ 20 బాక్సెస్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా అని చెప్పి వాళ్ళకైతే 5 మినిట్స్ 5 ఛాన్సెస్ అయితే చూసుకోవటానికి ఇస్తారు. ఒక్కొక్కసారి ఒక ఛాన్స్ యూజ్ చేస్తే క్రాస్ మార్క్ పెట్టాలి. బట్ ఇందులో రామకృష్ణ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇప్పుడు లైక్ సృష్టి బాగా ఆడింది, ఒక లైన్లో పెట్టుకుంది, క్రాస్ చేసింది. నాకు తెలియక అడుగుతా, అంత కన్ఫ్యూజన్ అవసరం ఏముంది? 5 సార్లు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఒక లైను, నెక్స్ట్ టైం ఇంకొక లైన్ చూసుకొని పెట్టుకోవచ్చు. 3 ఛాన్సులు యూజ్ చేసుకున్నా తను విన్ అయ్యేవాడు. బట్ ఆయన కరెక్ట్గా పెట్టారంట కానీ షేప్స్, బట్ కలర్ అనేది రాంగ్గా పెట్టాడు. అసలు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు ఆయనైతే. సృష్టి అయితే విన్నర్ అవుతుంది. ఆమెకు కూడా ఒక కార్డ్ అయితే వస్తుంది. ఆమె అయితే నవదీప్కి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ దివ్య వస్తుందన్నమాట. దివ్య వచ్చేసి ఆమె ఎట్లా సెలెక్ట్ చేసిందంటే ఒక 4గురిని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళకి మధ్య నామినేషన్ అయితే పెట్టింది అనమాట. వాళ్ళ ఆర్గ్యుమెంట్లు అయితే చాలా బాగున్నాయి. శాలిని వచ్చేసి అపూర్వ పెట్టింది, కానీ శాలిని పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఝాన్సీ ఇంకా హేమంత్ని పెట్టుకుంది. భాగ్య వచ్చేసి గాయత్రి, ప్రియా వచ్చేసి అపూర్వ. సో, ప్రియా కానీ శాలిని కానీ చాలా బాగా వాదించారనమాట అపూర్వ గారితో. నేనైతే అపూర్వ గారిని కరెక్ట్గానే నేనున్నా కానీ అపూర్వానే సెలెక్ట్ చేసేది. ఎందుకంటే ఆమె చాలా యాంగర్గా అనిపిస్తుంది. ఆమె కొంచెం మిస్ ఇండియా టైప్లో అట్లా పాల్గొంది కదా. సో, నేను కరెక్ట్, అది ఏది చేసినా కరెక్ట్, ఏది మాట్లాడినా కరెక్ట్ అనే యాటిట్యూడ్ ఉండడం లైక్ అట్లానే అనిపించింది. సో, ఫైనల్గా అయితే భాగ్య గారిని, ప్రియా గారిని అయితే సెలెక్ట్ చేసుకుందనమాట దివ్య వచ్చేసి. సో, ప్రియా భాగి ఒక గేమ్ అయితే ఆడతారు. ఆ గేమ్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే ఒక 6-7 ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐటమ్ చూపించి వాళ్ళ సైజెస్, ఇప్పుడు ఈ పెన్ను ఉంటే ఈ సైజు ఎంత, ఇట్లా ఇలా అయినా చూసుకోవచ్చు, ఇలా వాళ్ళ ఇష్టం. అది కరెక్ట్గా తెలుసుకొని ఆ మెజర్మెంట్ కొలుచుకొని, సో అక్కడ ముందు గాన్లు ఉన్నాయి అన్నమాట, కొన్ని హడల్స్ ఉంటాయి. సో అవి దాటుకొని డోర్ని ఓపెన్ చేసి ఇంకోటి జెండా ఉంటుంది, ఇంకో హడల్ ఉంటుంది, అది కూడా దాటుకొని అక్కడ ఒక స్కేల్ ఉంటుంది.
సో మీరు ఎంతైతే అనుకుంటున్నారో ఆ స్కేల్, ఆ సైజ్ అనేది మీరు చెప్పండి, నేను నోట్ చేసుకుంటానని చెప్పి చెప్తుంది. ఫైనల్గా ఎవరైతే దగ్గరికి ఉంటారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పి చెప్తుంది. సో అందరు బాగానే కొలుచుకున్నారు, కొంచెం ఫన్నీగా అయితే జరిగింది. ఫైనల్గా అయితే వీళ్ళిద్దరూ టై అవుతారు. లాస్ట్కి ఒక హ్యామర్ ఇస్తారు, దాని సైజు కొలిచి చెప్పమంటారు. సో ఇందులో అయితే బాగి విన్నర్ అయింది. నాకు క్లియర్గా ఏంటంటే కొంచెం బాగీకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుంది నవదీప్ వాళ్ళు, లేకపోతే ఆమె ఉండే విధానమో ఏంటో. సో ఫైనల్గా బాగీకి అయితే గెలిచింది. ఆమెకు కూడా బ్లైండ్ కార్డ్ ఇస్తే ఆమె అయితే కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసుకొని, శ్రీముఖి నేను సేమ్గా ఉంటాను, ఆమెని పాప అంటారు, నన్ను పాప అంటారు, సో ఫైనల్గా ఒక పెద్ద పాపకి నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి శ్రీముఖి గారికి ఇచ్చిద్ది అనమాట. నెక్స్ట్ హరీష్ గారు వస్తారు. ఆయన అయితే ఏం చెప్పాడు, ఏం చెప్పాలనుకుంటాడో అది చెప్పాడు, కంటెస్టెంట్స్కి చెప్పాడు. జస్ట్ అంతే, అంత ఓవర్గా కూడా అసలు ఏం మాట్లాడలేదు. ఆయన వచ్చాడు, ఇక ఆయన కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చారనమాట, శాలిని, ఝాన్సీ. సో వాళ్ళకైతే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే తాడు పెంచిన బంధం అనేది ఒక టాస్క్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక బ్లూ కలరు, రెడ్ కలర్ అని 2 కలర్స్ ఉంటాయి తాడు ముక్కలు. సో ఎవరైతే ఇప్పుడు ఒకళ్ళు గ్రూప్స్ ఫామ్ అవ్వాలి అంటారనమాట. సో ఏంటంటే కాలుకి అక్కడున్న కంటెస్టెంట్స్లో మన గ్రూప్ వాళ్ళు అనుకున్నప్పుడు ఆ తాడుని కడతారనమాట వీళ్ళైతే. సో వీళ్ళు కట్టినప్పుడు వాళ్ళ ఇష్టం, ఉంచితే ఉంచుకోవచ్చు, కాలుకి తీయాలనుకుంటే తీసేయచ్చు అనమాట. ఫైనల్గా ఎవరికైతే ఎక్కువ తాళ్ళు ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లీడ్లో ఎవరున్నారు, శాలిని గారు ఉన్నారనమాట. సో ఆమె ఎక్కువ ఉంది, అది శ్రీముఖి గారు చెప్పారు. వెంటనే ఆఫ్టర్ దట్ కొన్ని నిమిషాలకే ఝాన్సీ గారు విన్ అయిపోయారు. సో ఈమె చెప్పడం ఎందుకు అనిపించింది లిటర్లీ, అంటే ఝాన్సీని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది, ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉన్నట్టుంది. ఇట్లయితే టాలెంట్ ఉన్న పర్సన్స్ ఏమైపోతారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సరే శాలినిని సపోర్ట్ చేయలేదు. అదేమంటే యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, ఆమె యారగెన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని కొంతమంది అయితే ఆమెని రిజెక్ట్ చేశారనమాట. సో ఫైనల్గా నాకేమనిపించిందంటే ఈ టాస్క్లో ఝాన్సీకి చిన్న టాస్కులు పెట్టేసి విన్ చేసేసి ఎట్లయినా సరే బిగ్ బాస్లో తోసేద్దామని అనుకున్నారు, గట్టిగా ఫిక్స్ అయ్యారు. కొంతమందిని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారు. వాళ్ళకి వచ్చే టాస్కులు కూడా చాలా ఈజీగా ఉన్నాయి. కావాలంటే గమనించండి ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్గా, నా ఒపీనియన్ అయినా కానీ మీకు కూడా చూసే కొందికి మీకు కూడా అలానే అనిపిస్తుంది. అభిజిత్ గారేమో రోహిత్ గారిని బాగా ఏదో పొగిడారు అని చెప్పి నవదీప్ గారు, ఈమె ఝాన్సీకి మంచి గట్టిగా శ్రీముఖి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు అనిపించింది. వీళ్ళ టాస్కులు చాలా సింపుల్గా ఉంటాయన్నమాట. కొంతమంది టాస్కులు అయితే ఎంత హెవీ ఉంటాయో. ఇట్లయితే ఎట్లా ఫ్రెండ్స్, మరి టాలెంట్ ఎప్పుడు బయటపడుతుంది? ఇలా ఉంది. ఫైనల్గా అయితే ఝాన్సీ గారు అయితే విన్ అవుతారు. ఇక ఏదో ఫైనల్ టెస్ట్ లాగా అభిజిత్ గారు వచ్చేసి నాకు ఒక కార్డు ఇవ్వమంటే ఇవ్వలేదు, సో నేనే ఇస్తున్నాను అని చెప్పి ఎల్లో కార్డు చూపిస్తాను అనమాట, కొంచెం కంటెస్టెంట్స్ని భయపెట్టడానికి. సో ఈరోజు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చప్పగా చెత్తగా ఉంది, అట్లా ఉందన్నమాట. సో ఎవరైతే గెలిచారో ఆ 5 విన్నర్స్కి ఒక వైట్ గోల్డ్ తరపు నుంచి ఒక గేమ్ అయితే పెడతారు. ఏం లేదు, టాస్క్ అంటే వీళ్ళకున్న టాలెంట్ని చూపించాలి అంతే. సో ఒకళ్ళు పాటలు పాడతారు, ఒకళ్ళు ఇది ఇస్తారు. ఇందులో కూడా చూసారా ఫ్రెండ్స్, కొంతమందిది బాగుంది కానీ ఝాన్సీ గారు విన్ చేశారు. ఏమో ఫ్రెండ్స్, మీకే తెలియాలి. చూస్తుంటే విరక్తి అనిపిస్తుంది. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని తోసుకునేటప్పుడు ఇంకా కామన్ పీపుల్స్ ఎందుకు అనిపిస్తుంది నాకైతే. ఇంకా వాళ్ళంతటిగా వాళ్ళే సెలెక్ట్ చేసుకొని, వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పంపిస్తున్నట్టే ఉంది. నా ఒపీనియన్ అయితే ఇది ఫ్రెండ్స్. మరి మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.